చిత్తూరు జిల్లా దేవుళంపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగిందంటూ గుంటూరు లాడ్జ్ సెంటర్లో కూటమి నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. జగన్ తన అనుచరుడు గోవిందప్పతో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టించి దళితుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. సీసీ ఫుటేజ్లో గోవిందప్ప విగ్రహం తగలబెట్టడం క్లియర్గా కనిపించిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అద్భుతంగా పాలన సాగిస్తూ ఉంటే జగన్ ఓర్వలేక అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క మనస్తత్వం ఏ రకంగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంబేద్కర్ గారు అంటే ఏ ఒక్క కులానికో మతానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. యావత్ భారతదేశంలోనున్నటువంటి ప్రతి పౌరుడి యొక్క ఆస్తి అంబేద్కర్ గారు. అంటే అంబేద్కర్ గారికి అవమానం జరిగిందంటే భారతదేశ రాజ్యాంగానికి అవమానం జరిగినట్టుగా ఫీల్ అయ్యేటటువంటి సంస్కృతి ఉన్నటువంటిది భారతదేశం. అలాంటి వ్యక్తికి అంటే రాష్ట్రంలో అలజడులు సృష్టించాలంటే ఏ రకంగా చేయొచ్చు అని అంబేద్కర్ గారినే ఎంచుకున్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ పెద్దల్ని ఈ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పేసి ఉమ్మడి మా కూటమి ప్రభుత్వం తరపు నుంచి నేను కోరుతున్నాను. ఇవాళ చూస్తే ఆయన సాక్షాత్తు అక్కడ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్. ఆయన ఒక పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టి పొద్దున్న లుంగి కొట్టుకుని వచ్చి రోడ్డు మీద కూర్చుని ఏడుస్తున్నాడంటే ఒక్కసారి ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరీ ముఖ్యంగా మాట్లాడితే నా దళితులు నా బీసీలు అని చెప్పేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటున్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాళ్ళు కుల సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా మరి సిగ్గుపడతారా? మీరు ఇవాళ మీ నాయకుడు మీ పార్టీ చేసిన దాన్ని మీరు ఖండిస్తారా? ఖండించలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇంకా మీరు భాష పట్లేసుకుని అక్కడే కూర్చుంటారో మీ విఘ్నతగా వదిలేస్తూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. అంటే